In our A reading, we have seen what is orphanage and how the children in the orphanage suffer. Suffer, why I said, is even for the food, they are to count on each and every grain. అంటే మనం అలాంటి పరిస్థితి చూడలేదు కాబట్టి మనకి ఇక్కడ ఈ లెసన్ చదివితే మనకు తెలుస్తుంది ఇలాంటి చిన్నపిల్లలు కూడా ఉంటారా అని. ఉంటారు, బికాస్ దట్ ఈస్ ఆర్ఫనేజ్, బికాస్ దోస్ చిల్డ్రన్ ఆర్ అన్వాంటెడ్. ఫర్ దెమ్ దెర్ ఈజ్ ఎ హౌస్ and that house is being maintained by the government. And now government means what? Again, these children are fully, completely dependent on the mercy of the donors. అంటే ఎవరైతే పైసలు ఇస్తారో, దానం చేస్తారో వాళ్ళ మీదే ఈ హౌస్ అన్నీ ఆధారపడి ఉంటాయి. దానికి కానీ ఫండ్స్ తక్కువగా ఉంటే వాళ్ళ తిండి అలాగే ఉంటుంది. ఏమంటే రెడ్యూస్ చేసుకోవాలి, ఇంతమందికి ఎంత ఫుడ్ ఉంది, ఇన్ని రోజులు జరగాలి, అది మన లెక్కల్లో జరుగుతూ ఉంటుంది. చూడండి, అడుగుతూ ఉంటారు. దేర్ ఈజ్ ఎనఫ్ రైస్ ఫర్ ది 30 members ఫర్ 30 days. సపోజ్ 15 members ఇంక్రీజ్డ్, ఫర్ హౌ మెనీ డేస్ ద ఫుడ్ కెన్ బి అడ్జస్టెడ్. అట్లా లెక్కలు ఉంటాయి మనకి. అదే అలా కాకుండా ఇక్కడ ఇంకా కొన్ని రోజులు నడపాలి అంటే ఆ క్వాంటం తగ్గించాలి, ప్రజలకి ఇచ్చే అంటే తిండికి తగ్గించుకోవాలి. But that boy wanted more. We have seen how hungry was that boy. If he was not hungry, he would not have asked. Not only that, one more boy threatened all the children. What is that one? Even if I am left like this, even further days, then I may some night may break your legs or hands or anything, I may eat you up. That way he threatened. అంటే ఆకలి అంత హీనమైందనమాట. మనిషిని ఎట్లాంటి పరిస్థితులకైనా దిగజారు చేస్తుంది ఆకలి. మనం ఆ లెసన్లో మనం చూసుకుంది ఆకలి ఒకటి చూసాం, చిన్నపిల్లల తాలూకా సఫరింగ్స్ చూసాం. నౌ ఇన్ దిస్ పోయం, ది పోయం ఈజ్ వీ కెన్ సే 1 2 3 4 lines here and 3 and 2. That is, we can call it as a sonnet because it has 4 lines, not sonnet. So that is again 8 and 4 it is distributed. Sonnet it is 8 and 6, sextet and octet. It is not even a sonnet. As written by Elizabeth Barrett Browning, and she is the wife of one renowned English poet. Who is he? Is Robert Browning. And Robert Browning, he is famous for his emotional poems. And that means many of the poems, they are having the touch of humanity. And now this poem, it is not a simple touch, I can say. It is in-depth, describes the human values, the sufferings of the children. We need not have to read here. Every day we are seeing. మనం ఇట్లాగ రోడ్డు మీద ఆ కొసకి వెళితే చాలు, ఇక్కడి నుంచి ఆ కొస వరకు నడుచుకుంటూ వెళ్తే వీ కెన్ సీ చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ టీ స్టాల్స్. కప్పులు కడుగుతూ చిన్నపిల్లలు కనపడతారు. రైట్, మనకి ఎవ్రీ జంక్షన్ ఉంది, ఆ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడగానే ఎక్కడి నుంచి చిల్డ్రన్ వచ్చేస్తారు. దే గో బెగ్గింగ్ ఆర్ దే మే బీ వెండింగ్ సమ్ ఐటమ్స్ సెల్లింగ్. రైట్, అదే కాకుండాను మనకి ఈ మనం కాకరపువ్వొత్తులు తర్వాత టపాస్కాయలు కాల్ చేసుకుంటాం దీవాళి వస్తే మహా ఆనందంగాను. అవి ఎవరు తయారు చేస్తారు? ఇఫ్ యు సీ దాట్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ శివకాశి. వేర్ ఎవర్ దిస్ క్రాకర్స్ ఫ్యాక్టరీస్ ఆర్ దేర్, దోస్ ఫ్యాక్టరీస్ ఎంగేజ్ చిల్డ్రన్, చైల్డ్ లేబర్. ఎందుకు? చవక. అడల్ట్ లేబర్కి 150 రూపాయలు అయితే చైల్డ్ లేబర్కి 80 రూపాయలు. అండ్ విమెన్ లేబర్ ఇట్ ఈస్ 100 rupees. That way it is put it. But the most of the work is done by the children alone. ఎందుకు? అడల్ట్ లేబర్ అయ్యేసరికి వాడు కొంచెం లేజీగా అయిపోయి అవుతుంది లేవా పని చేద్దాం అయిపోతుంది సార్ చేసేస్తాను సార్ అంటాడు, కానీ పని చేయడు. అదే చైల్డ్ను అనుకోండి, వాడు గవగవ పని చేస్తాడు.
So people prefer the children at work. That is what we are going to read about here. Children at work. Are they destined to do that? చిన్న పిల్లల చేత పని చేయించాలా, పని చేయడానికే వాళ్ళు పుట్టారా? కాదు, నాట్ ఎట్ ఆల్. వాళ్ళ కర్మకాలి, వాళ్ళేమొచ్చి ఎక్కడో అనాథలుగా పుట్టారు, అంటే తల్లిదండ్రులు లేరు, ఉన్నా సరే వాళ్ళు వీళ్ళని చూడలేరు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు పని చేయాల్సి వస్తుంది. ఎక్కడ పని చేస్తున్నారు? నౌ ఇట్ ఈస్ ఓన్లీ వీఆర్ ఫైండింగ్ ఇన్ దిస్ శివకాశి అండ్ మోర్ ఇన్ ది బ్రిక్ క్లిన్స్, అంటే ఇటుకలు తయారు చేస్తారు చూడండి, అక్కడ కూడా మనం చిన్నపిల్లల్ని చూడవచ్చు వర్క్ చేస్తున్న పిల్లల్ని. అంటే ఒక డజన్ ఇటుకలు చక్కగా బుర్ర మీద పెట్టి చక్క 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 నడిచేస్తాడు ఆ కుర్రాడు. అదే మనం 4 ఇటుకలు ఎత్తాలంటే మనకు కష్టం అనిపిస్తుంది. వై? హీ ఈజ్ హ్యాబిచుయేటెడ్ ఫర్ దట్. దాట్ ఈస్ హీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రమ్ వెరీ చైల్డ్హుడ్ హీ ఈజ్ వర్కింగ్ దట్ అండ్ హీ నోస్ ది టాక్టిక్స్ హౌ టు క్యారీ దట్ లోడ్. Construction work, you can see these children are engaged. So here certain children are engaged in the coal mines. It was a very usual thing during 18th century, or we can say early 19th century. It is a very usual scene. If it is a colliery is there, coal mines are there, children are engaged over there to excavate that coal mining and టు క్యారీ దట్ కోల్ అవుట్ ఆఫ్ దట్ మైన్. అక్కడ ఎందుకు చిల్డ్రన్ ఎందుకు తీసుకుంటారు అంటే పెద్దవాళ్ళు వెళ్ళలేరు కాబట్టి. ఆ టన్నల్ విల్ బి వెరీ స్మాల్, రైట్? టు ఇంక్రీజ్ దట్ లెంగ్త్ ఈవెన్ దే కెనాట్ స్పెండ్. సో ఇట్ ఈస్ ఈజియర్ టు అపాయింట్ చిల్డ్రన్ అండ్ సెండ్ దెమ్ దేర్, గెట్ ది కోల్ అవుట్. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ ది చిల్డ్రన్ వాట్ దే లూజ్. That is what we are going to hear here, or we are learning that here. ఆ చిల్డ్రన్ నుంచి కోల్ మనం బయటకు తెప్పిస్తున్నాం కదండి, తవ్వేసి దాంట్లో వాళ్ళు ఏంటైపోతున్నారు.